హలో వెల్కమ్ టు అబిటీవీ. నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే మనతోటి రఘు కుంచే గారు ఉన్నారు. అందుకే ఎందుకు ఈయన నాతో ఉన్నారు అనుకుంటున్నారా? వికట కవి మూవీ ఏదైతే ఉందో వెబ్ సిరీస్, సో G5 లో 100 మిలియన్ స్ట్రీమింగ్ అవర్స్ అయితే కంప్లీట్ చేసుకున్న ఒక సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. సో దాని గురించి మాట్లాడేద్దాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు? మిమ్మల్ని అసలు చెప్పాలి అంటే మీది మంద ఎందుకే రవణమ్మ అంటే ఇంకా దానికి ముందు చాలా పాటలతోటి మీరు మాకు పరిచయము, యాక్టింగ్ అక్కడక్కడ చేసి కూడా బాగా పరిచయం. పాటలతో ఎంత అలరించారు, యాక్టింగ్ తో అద్దరగొట్టేస్తున్నారు. సో ఈ వికట కవిలో మీ క్యారెక్టర్ మీకు వచ్చినప్పుడు వాట్ ఎక్సైట్స్ యూ మోర్ అండి? 100% అండి. ఎందుకంటే సినిమా అన్నాక సిరీస్ అన్నాక మెయిన్ పాత్రలో 3-4 ఉంటాయి. అవును, 3-4 కూడా నేను అవడం అనేది ఒక రకంగా ఇది. బట్ క్యారెక్టర్ గురించి నేను ఎక్కువ వివరాలు చెప్పలేను, ఎందుకంటే చూడని వాళ్ళు చాలా మంది ఉంటారు. అని హిట్ ఇచ్చేస్తున్నాం. సో అదే చాలా మంచి క్యారెక్టర్ అయితే చేశారు. రివీల్ చేయొద్దన్నారు. యాక్చువల్లీ ఇందాక ఒక దాంట్లో పొరపాటున ఒక వరుస అయితే చెప్పేయడం జరిగింది. ఇప్పుడు ఆ వరుసను చెప్పదలుచుకోలేదు, ఇందాక ఆల్మోస్ట్ అయ్యింది కాబట్టి. సో సార్, యాక్చువల్లీ ఫన్ బాగా చేసామని చెప్పి నరేష్ గారు చెప్తున్నారు. ఏ టైప్ ఆఫ్ ఫన్ జనరేట్ చేశారు సార్ అసలు? ఫన్ అంటే పిచ్చి జోకులు, పిచ్చి ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా లైఫ్, అవన్నీ మనకు చెప్తూ ఉండేవాడు సార్. టైం గ్యాప్ లో బాగా ఎంజాయ్ చేస్తాడు, అంటే బాగా స్పందిస్తాడు. బేసిక్ గా కొంతమందికి చెప్పినా అర్థం కాదు. కామిక్ సెన్స్ ఎక్కువ ఉందంటారు నరేష్ అగస్త్యకి. నరేష్ బాగా రిసీవ్, కామిక్ సెన్స్ కూడా రిసీవ్ చేసుకునే ఇది కూడా ఉండాలి కదండి. జోక్ చెప్పినా అర్థం కాదు. అవునవును, కొన్ని దేడే మాకులు ఉంటారు కొంతమంది. అంటే జోక్ అర్థం కాకపోతే డేడదే మాకులేనా? అంతే మరి, బుర్ర తక్కువ అంటారు కదా, అర్థం కాకపోతే. సో తను బాగా ఎంజాయ్ చేసేవాడు, నాతో కంపెనీ కూర్చొని బాగా టైం పాస్ చేసేవాడు. సార్ యాక్చువల్లీ ఈ షూటింగ్ అన్నది పుష్ప సెట్స్ లో ఎక్కడైతే జరిగిందో షూట్ చాలా వరకు అక్కడ జరిగిందని చెప్పడం జరిగింది కదా. సో మీకు అడవికి సంబంధించిన సీన్స్ చాలా తక్కువ ఉన్నాయి అనుకుంటున్నాను నేను. I have watched 3 episodes actually. సో 4th ఎపిసోడ్ చూస్తే మన విశ్వరూపం ఏంటో కనిపిస్తుంది. చూడాలి. నాకు యాక్చువల్లీ 3 episodes వరకే నాకు కుదిరింది, మిగతా 3 కూడా నేను కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా మీలో ఒక నెగిటివ్ షేడ్ ని చూపించడానికి మన డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ మీకు రాయడం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కామెడీ వేని కానీ నార్మల్ క్యారెక్టరైజేషన్ అందరూ చూపిస్తారు, నెగిటివ్ షేడ్స్ చూపించడం చాలా చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది సార్? కొంచెం గ్రే క్యారెక్టర్స్ ని చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా సినిమాల్లో అండి మనం చాలా వాటిలో నెగిటివ్ క్యారెక్టర్ విలన్ అనగానే భయంకరంగా చూపిస్తారు. బేసిక్ అవును, జనరల్ గా రియల్ లైఫ్ లో విలన్ ఎవరు అలా ఉండరు. అవును, చాలా కూల్ గా ఉంటారు, చాలా సాఫ్ట్ గా ఉంటారు. ఎస్పెషల్లీ మీకు బ్యాడ్ బాయ్స్ ఎలా ఉంటారు, ఇంక్లూడింగ్ ఇప్పుడు సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ లేకపోతే ఒక ఎస్ఐ ఆఫీస్లో కూర్చొని ఉండగా కానిస్టేబుల్ వచ్చి, సార్ పక్క వీధిలో మర్డర్ జరిగింది, పలానా చంపేశారు. ఓ అవునా, ఎప్పుడు చాలా కూల్గా ఉంటుంది. మన సినిమాల్లో ఎగిరెగిరి పడతారు, వాట్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది చెప్పాలి కదా, ఇలాంటి ఒక ఇది ఎక్కువ ఉంటుంది. అండ్ విలన్స్ కూడా అంతే. మన దాంట్లో విలన్ అనగానే భీకరంగా నవ్వడం, కూల్ గా ఉంటుంది, కళ్ళు ఇలా పెద్ద చేసి చేస్తారు. అలాంటి విలన్ కాదు ఇది. చాలా ఒక అండర్ రేటెడ్ విలన్ లాగా, అంటే లైక్ అండర్ పర్ఫార్మెన్స్ టోటల్ గా. అది కేవలం డైరెక్టర్ వల్ల నేను చేయగలను. సార్ షిజు గారు ఉన్నారు, మెగా ఆకాష్ ఉన్నారు, నరేష్ అగస్త్య ఉన్నారు. ఈ 3 ఫ్రేమింగ్స్ లో మీకు ఎవరు ఫ్రేమింగ్ చాలా కంఫర్టబుల్ గా యాక్టింగ్ పరంగా అనిపించింది? నరేష్ బాగా అనిపించింది. షిజు గారు అంటే ఆయన మలయాళం సీనియర్ యాక్టర్, ఆయన ఎక్కువ మనం స్పెండ్ చేయలేం. దాని తోడు ఆయనకి వేసిన గెటప్ వల్ల ఆయన ఎక్కువ మాట్లాడలేకపోయాడు. ఆయన రాజుగారు అనేవారు, అంతవరకు ఉండేది సౌండ్. సో మెగా ఆకాష్ అంటే ఈజ్ వెరీ క్యూట్ లేడీ అసలు. అంటే ఒక మన ఓల్డ్ సినిమా హీరోయిన్ లా ఉంటుంది అమ్మాయి. అవును, ఈ మధ్యన పీరియాడిక్ పాత్రలన్నిటికీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయారు. చాలా వెరీ క్యూట్ ఉంటుంది, అండ్ ఒక పాత సినిమా హీరోయిన్ లా ఉంటుంది చక్కగా అమ్మాయి. సార్ ఏ ఫేస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు? మ్యూజిక్ పరంగా నచ్చిందా, లేదంటే యాక్టింగ్ పరంగా నచ్చిందా, లేదా ఇది ఉండాలి అది ఉండాలి అంటారా? 2 ఉండాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తాను, ఒక 4 సినిమా ప్రాజెక్ట్ చేస్తున్నాను. 4 సినిమాలు యాక్టింగ్ చేస్తున్నాను, మ్యూజిక్ కూడా చేస్తాను, 3. సూపర్. అయితే మీరు అన్నట్టుగా ఏది ఈజీ అంటే యాక్టింగ్ ఈజీ అండి. యాక్టింగ్ ఇస్ లైక్ పెయిడ్ హాలిడే. ఎక్కువ స్ట్రెస్ అవ్వాల్సింది ఏం లేదు కదా. క్యారవన్ పెయిడ్ హాలిడే చెప్తున్నా కదా. అదే మ్యూజిక్ డైరెక్టర్ అనుకోండి, మామూలుగా ప్రొడ్యూసర్ గారు ఆఫీస్లో పనిచేసే బాయ్ కూడా ఒక్కోసారి మా జీవితాన్ని మారుస్తాడు. సార్ పాట ఊపులేదండి అని చెప్తాడు ప్రొడ్యూసర్కి. ప్రొడ్యూసర్ వచ్చి సార్ పాట ఊపులేదు అట్లా అంటాడు, మళ్ళీ మొదటి నుంచి. అయ్యో. సో ఇది అది ప్రోడక్ట్ బయటకు వెళ్ళేంత వరకు మ్యూజిక్ డైరెక్టర్కి చిరాగ్గానే ఉంటుంది బేసిక్గా. అవును, ఇది యాక్టింగ్ ఉంది, అది చెప్పింది వాళ్ళకి చెప్పింది కరెక్ట్గా మనం చేసేస్తే చాలు. సార్ లైనప్ లో ఏమున్నాయి?
అప్పుడు లైనప్లో గేదెల రాజు కాకినాడ తాలూకా అని ఒక మూవీ అండి, ఓకే. కాకినాడలో చేసాం అది. ఆ గేదెల రాజు క్యారెక్టర్ టైటిల్ రోల్ చేస్తున్నాను. ఓ సూపర్. ఇంకొకటి దేవగుడి అని ఒక పీరియడిక్ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో కొంచెం కైండ్ ఆఫ్ మీకు సమసింహారెడ్డి నరసింహారెడ్డి ఇప్పుడు మీరు మెయిన్ రెడ్డి గారి రోల్ నేనే చేస్తున్నాను. వావ్ సూపర్. ఓకే. అదొకటి. ఇంకోటి భరతపురం అని చెప్పి లైక్ జైభీమ్ కైండ్ ఆఫ్ చిత్రం. ఓకే సూపర్. ఇంకోటి అశ్వత్థామ అతహ అక్షర అని చెప్పి అందులో వరలక్ష్మి శరత్ కుమార్ గారు నేను ఎదురెదురు. బాబా లైనప్స్ అయితే అద్రిపోయినాయి సార్. అందరిని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, పుష్ప ఫేవర్ ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు? పుష్ప ఫేవర్ చెప్పేదే ఉందండి. ఇంకా నిన్న ఇంట్లో అన్నారు కదా, ఈ సినిమాకి సెపరేట్ పబ్లిసిటీ చేయాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే ఆ సినిమాయే పబ్లిసిటీ చేసేస్తుంది అన్నట్టుగా. ఎందుకంటే ఆ సినిమా పెద్ద హిట్ అవుతుంది, ఇండస్ట్రీకి మంచిది, బేసిక్ అవును ఇండస్ట్రీకి మంచిది. 10 కాలాల పాటు ఇండస్ట్రీ పచ్చగొనడానికి ఇలాంటి సినిమాలు డెఫినెట్గా ఉపయోగపడతాయి కూడా. ఐ విష్ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ మీకు ఇంకా మంచి క్యారెక్టర్లు పడాలని చెప్పి ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.